యా నేను 2018, 2019 అకాడమిక్ ఇయర్‌లో ఇక్కడికి నేను ట్రాన్స్‌ఫర్ మీద వచ్చినప్పుడు పిల్లల సంఖ్య అప్పుడు దాదాపుగా సుమారు ఒక 25 మంది దాకా ఉండే. సో, ఒక 10th క్లాస్ పిల్లలకు మాత్రము 17 మంది దాకా ఉండే. ఆ 17 మంది మేము వచ్చినటువంటి సంవత్సరం లోపల 17కు 17 మంది ఆల్రెడీ పాస్ అయ్యిండ్రు. అందులో ఒక్కరికి ఇది IIIT సీట్ వచ్చింది. ఇక మిగతా వాళ్ళు కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉండే కానీ రాలేదు. ఇక్కడ దుద్దనపల్లి లోపల దాదాపుగా జీపీఏ 10/10 తెచ్చుకున్నటువంటి సందర్భాలు లేవు. కానీ మేము వచ్చిన తర్వాత కొంచెం మా శ్రమతోని మేము పట్టుదలతోని కొంచెం క్లాసెస్ చెప్పడం వల్ల జీపీఏ ఎక్కువ సాధించడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఇయర్ ఒక 5 మెంబర్స్ వచ్చిండ్రు. 5 మెంబర్స్కి వచ్చే వరకు వాళ్ళు కూడా పాస్ అయ్యారు. ఇక కరోనా బ్యాచ్ లోపల కూడా ఒక 3 మెంబర్స్ ఏమో 5 మెంబర్స్ ఉండే, వాళ్ళు పాస్ అయ్యారు. రాను 10th క్లాస్కు పిల్లల సంఖ్య తగ్గిపోయింది. పాఠశాలకు కూడా పిల్లల సంఖ్య తగ్గిపోయింది. తర్వాత జైనింగ్ అనేటువంటిది లేదు. ఈ పిల్లల పేరెంట్స్ కూడా ఏంటంటే కేజీబీవీకి, మోడల్ స్కూల్కు, తర్వాత నవోదయ, గురుకుల నవోదయ ఇలాంటి స్కూళ్ళకు పంపించడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ పాఠశాలకు పంపించడానికి ఏమాత్రము వాళ్ళు శ్రద్ధ చూపడం లేదు. అయినప్పటికీ వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి ఒక్కొక్కరి ఇళ్ళకు 2-3 సార్లు కూడా వెళ్ళి మీ పిల్లలను మా పాఠశాలకు పంపించండి, మీకు ఆయా స్కూళ్ళ లోపల ఎలాంటి విద్య అందించబడుతుందో అలాంటి విద్యనే మీకు అందిస్తా అని కూడా చెప్పినప్పటికి కూడా ఇక సాధ్యమైనంత వరకు ఇక పంపించలేదు. ఇక రాను స్ట్రెంత్ పడిపోయింది. ఇక ఈ పరిస్థితి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి ఇక మా వంతు ప్రయత్నంగా మేము చేసినప్పటికి కూడా మేము ఏం చేయలేకపోతున్నాము. ఇది పరిస్థితి.